ఈరోజు రామ్జీ గోండ్ వర్ధంతి 166వ సందర్భంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా రామ్జీ గోండ్ అనేది మామూలు వీరుడు కాదు. ఈ దేశం స్వాతంత్రం కోసం ఎవరు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధం కాని సమయంలో మరి ఆనాడు అందరికంటే ముందు ఆంగ్లేయుల పరిపాలన వలన భారతదేశ ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈ దేశం కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వీరుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది రామ్జీ గోండ్ అని చెప్పక తప్పలేదు. చివరికి రామ్జీ గోండ్ను ఆంగ్లేయులతోటి చంపడానికి సాధ్యం కాకపోతే ఆనాడు ఏదైతే నైజాం ప్రభుత్వంతో కలిసి ఆనాడు ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఒక 1000 మందిని మరి వీరులను తీసుకుపోయి నిర్మల్ ఉరల మరిలో 1000 మందిని ఒకటే చెట్టులో ఉరిదీయడం అనేది ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర. ఇంత గొప్ప చరిత్ర కలిగిన మరి ఆనాడు మర్స్కోల ఆదిలాబాద్ జిల్లాలో కూడా మొత్తం రామ్జీ గోండ్ పరిపాలన ఉండే. ఒక ఆదిలాబాదే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా శ్రీకాకుళం వరకు కూడా వారి పరిపాలన కొనసాగింది. కానీ ఆనాటి ప్రభుత్వాలు ఏదైతే ఆదివాసీల చరిత్రను బయటకు తీయకుండా, బయట ప్రపంచానికి తీయకుండా మొత్తము వాళ్ళ చరిత్రను అనగదొక్కడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను, ఆదివాసీ సంఘాలందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏంటంటే మా ఆదివాసీల చరిత్రను ఇప్పటికైనా బయటికి తీసి ప్రపంచానికి తెలిసే విధంగా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా రామ్జీ గోండ్ ఇక్కడ పెద్ద విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆదివాసుల చరిత్ర ఈనాడు కొమ్రం భీము చూస్తే కానీ, అదే రకంగా రామ్జీ గోండ్ చూస్తే కానీ, అదే రకంగా ఇంద్రవెల్లి అమరులైన వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి చరిత్రలను కూడా ఇవాళ ఈ ప్రాంత ఆదిలాబాద్ జిల్లాలో అన్ని చరిత్రలే ఉన్నాయి. కానీ ఆ చరిత్రలన్నీ కనుమరుగైపోతున్నాయి. కాబట్టి కనుమరుగైపోకుండా ఖచ్చితంగా మా వీరుల చరిత్రను బయటకు తీసి ప్రపంచానికి తెలిసే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.